ఒకప్పుడు మన దేశాన్ని బ్రిటిష్ వారు పాలించేవారండి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే వాళ్ళకి సంబంధించిన ఆనవాళ్ళు అనేవి ఇప్పటికీ చాలా ఉన్నాయి. నర్సీపట్నంకి దగ్గరలో ఉన్నటువంటి లంబసింగిలో బ్రిటిష్ ఆఫీసర్ అయినటువంటి రోదర్ఫోర్డ్కి సంబంధించినటువంటి ఒక అతిథి గృహం ఇప్పటికీ ఉందండి. ప్రస్తుతానికైతే ఈ బిల్డింగ్ శిథిల వ్యవస్థలో ఉందండి. కాకపోతే ఒకప్పుడు అల్లూరు సీతారామరాజు సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారు నటించారు కదా, ఆ సినిమా షూటింగ్ అనేది కూడా ఇక్కడే చేశారంటండి. ఈ రోజు మనం నర్సీపట్నంకి దగ్గరలో ఉన్నటువంటి లంబసింగి అయితే వచ్చామండి. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉంది ఇది. అయితే ఈ లంబసింగి మనం వచ్చేటప్పుడు మనకి రోదర్ఫోర్డ్ గారి అతిథి గృహం అయితే ఉంటుందండి. ఈ అతిథి గృహంలో ఆయన అప్పుడప్పుడు అంటే సంవత్సరానికి ఒకసారి 2 సార్లు అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఈయన ఇక్కడ ఉండేవారంట. ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు నటించినటువంటి అల్లూరు సీతారామరాజు సినిమా షూట్ అనేది కూడా ఇక్కడే అంటే రియలిస్టిక్గా ఉండడం కోసం ఆయన ఆ షూట్ అనేది కంప్లీట్గా చాలా వరకు ఈ లంబసింగిలోనే తీశారంట. ఎందుకంటే ఈ లంబసింగిలో ఈ గృహం కాకుండా వేరే గృహం కూడా ఉంది, అతిథి గృహం. అల్లూరు సీతారామరాజు గారిని ఫైనల్లో ఈ సినిమాలో చంపుతారు కదా రోదర్ఫోర్డ్ గారు, ఆ మీద నుంచి దిగొచ్చి చంపేది అదంతా మొత్తం ఇక్కడే తీశారంట. ఒకసారి మనం ఈ గృహాన్ని చూద్దాం, అదేవిధంగా ఏ సీన్ ఎక్కడ తీసారో ఒకసారి మనం ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళని అయితే అడుగుదాం. సహజంగా చెప్పాను కదా, సహజంగా ఇవి ఇక్కడ సీన్లు ఇక్కడ సీన్ అదే రోడ్, అదే మట్టి రోడ్ ఉండేది అక్కడ. ఒకప్పుడు మట్టి రోడ్డు ఉండేది అది. ఒకప్పుడు సాగు ఉంది కదా, దానికి తీసారు. తర్వాత ఈయన చనిపేసింది ఆ చెట్టు కిందనా సినిమాలో? తర్వాత ఇక్కడ దిగి వస్తారనమాట, ఎక్కడ నుంచి గెస్ట్ హౌస్ ఇలా దిగొస్తే ఇక్కడ మీద నుంచి దిగి వస్తారా? సీతారామరాజు తరపున ఇక్కడ ఇల్లమ్ములు పట్టుకొని లోకల్ ఏరియా వాళ్ళే లోకల్ వాళ్ళేనా వచ్చిన తర్వాత ఇక్కడే చంపేస్తారు అనమాట. మొత్తం సినిమా ఇక్కడ ఆ సీన్ ఒకటే తీసారా? ఆ సీన్ కాదు, 90% లంబసింగ్ లో తీసారు. 90% సినిమా అంతా అంటే ఇంకా అల్లూరు సీతారామరాజుకి సంబంధించి. ఇక్కడ ఒక సాంగ్ కూడా ఉంది, క్లబ్ డాన్స్ ఉంటుంది చూడండి నైట్. గుర్తుందా మీకు? కోతులు పెట్టి మరి ఒక సాంగ్ ఉంది ఇక్కడ. సినిమా ఆ పాట చూస్తే గెస్ట్ హౌస్ ఎంత సుందరంగా ఉండేదో మీకు గుర్తొస్తుంది. కానీ బాగుంది బిల్డింగ్ అయితే, అప్పట్లో ఇంకా బాగుండేదమ్మా. మీది ఇక్కడ లోకల్ కదా? లోకల్ గా లంబసింగి. మా మాయ గారు ఇక్కడ వాచ్మెన్ గా చేసేవారు ఒకప్పుడు. అప్పుడు సినిమా షూటింగ్ లో కూడా. సినిమా షూటింగ్ లో మేము అయ్యారు అప్పుడు మీరు వచ్చేవారు షూటింగ్ కి? కొట్టలేదండి. అవి కాకుండా ఇంకేమైనా సినిమా షూటింగ్ గానే ఉన్నాయా? ఆ తర్వాత కీలుగురం తీసారు కానీ ఇక్కడ తక్కువ. ఆర్వీనగరం లంబసింగి ప్రేమ కథ కొత్తగా తీసారు. అది ఎక్కడ? లంబసింగి లో తీసారా? కానీ ఇక్కడ ఇక్కడ కాదా? సంతలో తీసారు. మార్కెట్ మెయిన్ సెంటర్ ఉంది కదా అక్కడ. మా మార్కెట్ మొత్తం లంబసింగి ప్రేమ కథ చిత్రం మొత్తం లంబసింగి స్టోరీ అంతా. ఐ థింక్ సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్ ఎక్కడ జరుగుతుంది? జబర్దస్త్ టీం ప్రతి సంవత్సరం వింటర్ లో వస్తారండి ఇక్కడికి. ఇక్కడ మొత్తం ఉండడానికి స్టేయింగ్ అన్ని ఉంటాయి, అందులో ఉన్నాయండి. కానీ ఈ బిల్డింగ్ గవర్నమెంట్ పట్టించుకోలేదు. తర్వాత ఈ మధ్య వెళ్ళిపోయారు, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఫారెస్ట్ ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకుని. అవునవునవును, ఇది ఈ మధ్య పెట్టిన బోర్డేనా? ఇప్పటివరకు ఎవరికి తెలియదు ఇది. తెలుసండి, అందరికి తెలుసు. కానీ ఏంటంటే ఇప్పుడు రూదర్పతి గెస్ట్ హౌస్ అని ఎవరికి తెలియదు. బోర్డు పెట్టగానే ఇలా రావడం చూడడం అందరూ వెళ్ళిపోవడం అడుగుతుంటారండి. మాకు హోటల్ పెట్టారు కదా, అది ఎక్కడ బిల్డింగ్ అనేసి అడుగుతుంటారు. కానీ ఇది అనుకోవట్లేదు అందరూ. ఇది అనుకోవట్లేదు, వాళ్ళకి ఉంది అనుకుంటున్నారు ఇంకా. సరే సరే. ఊరు సీతారామరాజు జిల్లాలో ఉన్నామండి. నర్సీపట్నంకి దగ్గరలోనే ఇది లంబసింగి ఊరు. ఈ ఊరు అయితే చాలా మందికి తెలుసండి. ఇప్పుడు మనకు చూస్తున్నాం కదా ఈ బిల్డింగ్, ఒకప్పుడు బ్రిటిష్ ఆఫీసర్ రోదర్ఫోర్డ్ ఆయన ఇదే బిల్డింగ్ లో ఉండేవారంటండి. ఇది అతిథి గృహం. ఆయనకి ఇక్కడ 2 అతిథి గృహాలు ఉన్నాయి. ఇక్కడ ఇదొకటి, తర్వాత ఎదురు ఇంకో ఊరు ఉంది, ఆ ఊర్లో మరో బిల్డింగ్ ఉంది. ఇక ఈ బిల్డింగ్ అయితే మనకి సూపర్ స్టార్ కృష్ణ గారు అల్లూరు సీతారామరాజు అని ఒక సినిమా తీశారు. ఆ సినిమా తీసినప్పుడు ఈ బిల్డింగే ఉంటది. మోస్ట్లీ రోదర్ఫోర్డ్ గారు యూజ్ చేశారు చూసారా, అప్పుడు ఈ బిల్డింగే ఉంది. రోదర్ఫోర్డ్ గారికి సంబంధించిన సీన్స్ అన్ని ఈ హౌస్ యూజ్ చేసి ఇక్కడే తీశారు. ఒకసారి మనం మీదకి వెళ్దాం. మీదకి వెళ్ళి ఇప్పుడు ఎలా ఉంది దాన్ని చూసి తర్వాత అల్లూరు సీతారామరాజు గారిని చనిపోయిన సీన్ ఉంటుంది చూసారా, ఆ చనిపోయిన సీన్ కూడా ఎక్కడ తీశారు ఒకసారి ఆ కిందకి కూడా వెళ్దాం. ఈ బిల్డింగ్ కూడా చాలా బాగుండేది అంటే అద్దాలతో. ఇంకొకటి ఏంటంటే ఈ లంబసింగి రోడ్డు చూసారా, ఆ రోడ్డు కూడా వీళ్ళే వేశారు. ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళ టైంలో బ్రిటిష్ వాళ్ళు వేశారంట ఆ రోడ్డు కూడానే. ఇది స్థానికంగా ఉండే వాళ్ళు మనకు చెప్పారు. ఒకసారి ఈ బిల్డింగ్ చూడండి. బిల్డింగ్ అయితే ఆల్మోస్ట్ అంతా పడిపోయింది. ఇవి డిజైన్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఇది మొత్తం పడిపోయింది. ఒకప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఇది చూడడానికి చాలా బాగుండేది అంట. రోదర్ఫోర్డ్ గారు ఎప్పుడో ఇయర్లీ ఒకసారి 2 సార్లు వచ్చేవారంట అంతే. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడే ఉండేవారంట. ఇక మన సూపర్ స్టార్ కృష్ణ గారు నటించినటువంటి సినిమా అల్లూరు సీతారామరాజు, ఈ సినిమా షూట్ మొత్తం ఇక్కడే జరిగింది. ఇదే బిల్డింగ్ అండి, మొత్తం షూట్ అంతా ఇక్కడే జరిగింది. మనకి మూవీలో కూడా కనబడుతుంది. బిల్డింగ్ ప్రెజెంట్ అయితే పాడైపోవడం వల్ల ఎలా ఉంది. బిల్డింగ్ అయితే చూడడానికి ప్రెజెంట్ మొత్తం పడిపోయింది, కానీ ఒకప్పుడైతే చాలా బాగుండేది అనేసి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పారు మనకి. ఇంకా మన కృష్ణ గారు నటించారు కదా అల్లూరు సీతారామరాజు సినిమా, ఆ సినిమాలో ఆయన
చనిపోయే సీన్ ఒకటి ఉంటుంది చూసారా, ఆ చనిపోయే సీన్ అనేది ఇక్కడ తీశారు, ఈ చెట్టు దగ్గర తీశారంట. సినిమా వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది, మేబీ మనకి అంటే సినిమా చూసిన వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది. ఇక్కడే ఆయన చనిపోయిన సీన్ అనేది తీశారంట. ఇక్కడే కాదు, ఈ మొత్తం ఏరియా అంతా ఆయన చాలా షూట్లు అనేది తీశారంట. ఇది అల్లూరు సీతారామరాజు అంటే రూదర్ఫోర్డ్ గారు మెట్లు దిగి కిందకు వస్తారా అంటే అల్లూరు సీతారామరాజు గారిని చంపడానికి ఆ సీన్ మెయిన్ ఎక్కడ తీశారంట. ఆయన రూదర్ఫోర్డ్ ఈ మెట్ల మించి దిగి వస్తుంటే ఈ చెట్టు వెనకాదల వీళ్ళు ఉంటారు కదా, మన ఆయనకి సపోర్ట్గా అల్లూరు సీతారామరాజు సపోర్ట్గా చాలా మంది గిరిజనులు వచ్చేవారు కదా, వాళ్ళందరూ బల్లారు అంటే హీట్లు అయ్యి పట్టుకుని అక్కడే నిలబడ్డారంట. ఈయన ఈ మెట్లు కిందకి దిగొచ్చి ఇక్కడ ఈ చెట్టు దగ్గర ఇక్కడే అల్లూరు సీతారామరాజు గారు మూవీలో జస్ట్ మూవీ వరకే, మూవీలో ఇక్కడ కృష్ణ గారిని ఇక్కడే చంపుతారనమాట. కృష్ణ గారు అంటే మూవీలో అల్లూరు సీతారామరాజు గారు కాబట్టి ఆయన ఇక్కడే చంపడం అనేది జరిగింది. అదేనండి ఈ లొకేషను. బిల్డింగ్ చూడొచ్చండి, ఎంత పెద్ద బిల్డింగ్లో ఇదంతా బిల్డింగ్ అయినా తెలిసి ప్రజెంట్ అయితే శిథిలమైపోయాయి. ఈ అతిథి గృహంలో బ్రిటిష్ అధికారి అయినటువంటి రూదర్ఫోర్డ్ సంవత్సరానికి 1 లేదా 2 సార్లు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండేవారంట. ఇక ఈ యొక్క అతిథి గృహమే కాకుండా పక్కనే ఉన్నటువంటి తాజంగి అనే ఊర్లో మరో అతిథి గృహం కూడా ఉంది. అక్కడ కూడా వాళ్ళు సంవత్సరానికి 1 లేదా 2 సార్లు వచ్చి ఉండేవారని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పడం జరిగింది. ఇక స్వతంత్రానికి ముందు ఒక రైతు తన పొలంలో 10 బస్తాలు పండిస్తే బ్రిటిష్ వారు ఆ కుటుంబానికి సరిపడా అంటే 2 లేదా 3 బస్తాలు ఆ రైతుకి ఇచ్చి మిగిలినవి వాళ్ళ దేశాన్ని తీసుకుపోయేవారట. అంతేగాక బ్రిటిష్ వారు మన గ్రామంలోకి వస్తే మన గ్రామంలో ఉన్నటువంటి వారిని వాళ్ళ భుజాల మీద పక్క గ్రామానికి తీసుకుని వెళ్ళమనేవారంట. ఆ పక్క గ్రామంలో ఉన్న వాళ్ళు మళ్ళీ దాని పక్క ఉన్నటువంటి గ్రామానికి వారి భుజాల మీద తీసుకుని వెళ్ళమనేవారంట. ఒకవేళ ఎవరైనా సరే కాదని ఎదురు తిరిగితే చాలా తీవ్రంగా హింసించేవారంట. ఇక స్త్రీల విషయంలో వారికి కావాల్సిన వారిని లోబర్చుకునేవారంట. బ్రిటిష్ వారు చేసిన దుర్మార్గాలు దౌర్జన్యాలు చాలా ఉంటాయి. అవన్నీ చూసినటువంటి అల్లూరు సీతారామరాజు గారు మన్యంలో బ్రిటిష్ వారి మీద పోరాటం అనేది సాగించారు. అల్లూరు సీతారామరాజు గారిని పట్టుకోవడానికి వచ్చినటువంటి బ్రిటిష్ అధికారి అయినటువంటి రూదర్ఫోర్డ్కి సంబంధించిన ఒక అతిథి గృహమే ఇది. అల్లూరు సీతారామరాజు గారు ఆయన పోరాటాన్ని మన్యంలోనే ఎక్కువగా చేశారు. అయితే ఆ సమయంలో ఆయన పట్టుకోవడానికి బ్రిటిష్ అధికారులు, బ్రిటిష్ పాలకులు, బ్రిటిష్ వారికి సంబంధించిన వారు చాలామంది చాలా విధాలుగా ప్రయత్నించినప్పటికీ ఆయన ఎవ్వరికీ కనబడేవారు కాదంట. అల్లూరు సీతారామరాజు గారు ఆయన పోరాటాలలో ఎక్కువగా గిరిజనులను కూడా కలుపుకునేవారంట. ఇక వారిలో కూడా స్ఫూర్తిని నింపేవారని చాలామంది అయితే స్థానికులు చెప్పడం జరిగింది. ఇప్పటికీ చాలా గిరిజన గ్రామాల్లో అల్లూరు సీతారామరాజు గారిని ఒక దైవంగా భావిస్తుంటారు. సందర్భం వచ్చిన ప్రతిసారి ఆయన గురించి నెమరు వేసుకుంటూ ఉంటారు. ఇక మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ అనేది మాకు అందించండి, మర్చిపోవద్దు.